కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా నిరసన చేపట్టారన్నారు. ప్రభుత్వ విపక్ష నాయకులపై కేసులు పెట్టామని పని చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల అనంతపురం జిల్లా ఇంటర్ విద్యార్థిని చనిపోయిందని, బాలిక మృతిపై హోంమంత్రి అనిత బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని కళ్యాణి మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎంత దారుణం! 14 సంవత్సరాల బాలికని 14 మంది టీడీపీ కార్యకర్తలు 6 నెలలుగా వీడియోలు తీస్తూ అత్యాచారం చేశారంటే అసలు మనము ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అసలు ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుందా లేదా? ప్రజలకి కనీస హక్కులు ఉన్నాయా లేదా డౌట్ వచ్చే పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలకి రక్షణ అనే హక్కుని కల్పించట్లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం. ఎంత దారుణంగా అంటే ఈ 14 మంది కూడా టీడీపీ కార్యకర్తలు. ఆ టీడీపీ కార్యకర్తల్ని నిన్నటి వరకు కూడా కనీసం అరెస్ట్ చేయలేదు. నిన్న మా పార్టీ నాయకులు వచ్చి అక్కడ ఆందోళన చేస్తే అప్పుడు కొద్ది మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటిది? ఎంత దారుణమైన పరిస్థితుల! ఎన్ని సంఘటనలు! ఇలాంటి ఘోరమైన సంఘటనలు వినని రోజు లేదు. ఎంత దారుణంగా మహిళల రక్షణ వీళ్ళు గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసం? దాంతో మహిళల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చింది. కాబట్టి మేము చేసిన ఈ రోజు కార్యక్రమానికి విపరీతమైన స్పందన ప్రభుత్వం నుంచి రావడం, ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి వచ్చి అది ఎంతగానో విజయవంతమైన విషయం మన అందరము చూసాము. అలాగే తీసుకుంటే ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వము ఎవరో తప్పులు జరిగితే ఎవరో ఒకరి మీద తోసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప నిజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యత వహించడం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. 6